ఈ రోజు ఈ కాంస విగ్రహం సమక్షంలో నిలబడి మాట్లాడడం చాలా గర్వంగా సంతోషంగా భావిస్తా ఉన్నా. 20 సంవత్సరాల క్రితం పీజేఆర్ గారి చేతుల మీదుగా అన్న రవీందర్ రావు గారు దీనికి కర్త కర్మ క్రియ పీజేఆర్ గారి చేతుల మీద చేపిస్తున్నామన్నా, మీరు రావాలంటే సాయంకాలం సమయంలో మేమందరం ఇక్కడే నిలబడ్డాం. ఆ వాతావరణంలో పీజేఆర్ అన్న గారి చేతుల మీదుగా శేర్లింగంపల్లి పుర ప్రముఖుల సమక్షంలో ఈ బుద్ధుని యొక్క కాంస్య విగ్రహం అన్న రవీందర్ రావు గారు, మరి శ్రమవీర్ విశ్వకర్మ రాష్ట్రపతి అవార్డు గ్రహీత చేతుల మీదుగా జి ఎల్లయ్య గారి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. ధర్మారెడ్డి గారు అప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉండే. ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. నేడు బుద్ధ జయంతి సందర్భంగా ఆ బుద్ధ మహాత్ముని యొక్క జ్ఞాపకాలను స్మరించుకునేటటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా మనుషుల యొక్క కోరికలు తక్కువగా ఉండాలి, సీదా సాదాగా జీవించాలి, దయతోటి హింసకు దూరంగా ఉండి ప్రశాంతమైనటువంటి జీవితం గడిపినట్టయితే సుఖ సంతోషాలతోటి జీవించేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ సోదరుల వల్ల ఉండాలి అని చెప్పేసి బోధించినటువంటి సూక్తులకు మరి ప్రపంచంలోనే కోట్లాది మంది భక్తులు వారిని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు కూడా మరి వారి యొక్క ఆదర్శాలను ఆచరించడం జరిగింది. కావున ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, యాంత్రికంగా గడుస్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితులు అయినా కానీ మనము ఏదైతే మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్గా ఉంచుకునేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. కోరికలు అందరికీ ఉంటాయి. ఉన్న కోరికల్లో దాన్ని బ్యాలెన్స్గా చేసుకొని ఎక్కువ ద్వేషానికి కోపానికి గురి కాకుండా మానసికంగా శారీరకంగా మరి బ్యాలెన్స్గా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలా ఉన్నట్టయితే ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత ఉంటే పురోగతి ఉంటుంది. పురోగతి ఉంటే ప్రగతి ఉంటుంది. ప్రగతి ఉంటే అభివృద్ధి అవుతుంది. ప్రతి ఒక్క మనిషి కూడా వృద్ధిలోకి రావాలి, అభివృద్ధి కావాలని కాంక్షించేటటువంటి తత్వం. కాబట్టి దానికి మూలం అహింస, సత్యం, తర్వాత ప్రశాంతత. మనము ఆచరించేటటువంటి ఆస్కారం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, బుద్ధ పౌర్ణమి సందర్భంగా అభినందనలు. భాగస్వామి అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.